శని సింగనాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శని ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. శని ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం ఎత్తివేస్తూ వారిని అనుమతించాలని నిన్న బాంబే హైకోర్టు ఆదేశించింది. దీంతో మహిళల ప్రవేశంపై పోరాడుతున్న తృప్తి దేశాయ్ నేతృత్వంలో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నిస్తుండటంతో ఉద్రిక్తత చెలరేగింది. మనం చూస్తోంది శని సింగనాపూర్ ఆలయం దగ్గర చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తత పరిస్థితి అది. శని ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. శని ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం ఎత్తివేస్తూ వారిని అనుమతించాలని నిన్న బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మహిళల ప్రవేశంపై పోరాడుతున్న తృప్తి దేశాయ్ నేతృత్వంలో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నిస్తూ ఉండడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. प्रमोद हेलो बोलो नहीं ठीक है अभी आप ऊपर हो क्या किधर 2 कैमरे लगे हुए हैं कहाँ पे ठीक है मैं दिख रहा हूँ क्या आपको हाँ ऊपर ही हूँ खड़ा हूँ वो अपना ये है ना कैमरा मैन दिख रहा है क्या आपको हाँ हाँ दिखे देखो मैं हाथ दिखा रहा हूँ हाँ आ जाओ శని సింగనాపూర్లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. శని ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆలయంలోనికి ప్రవేశించేందుకు మహిళలు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అక్కడ పోలీసులు అలాగే ఎన్సీపీ కార్యకర్తలు స్థానిక మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలయంలోకి స్త్రీలకు అనుమతిస్తూ తీర్పిచ్చింది బాంబే హైకోర్టు. అనుమతి నిరాకరిస్తే 6 ఏళ్ల జైలు శిక్ష కూడా విధిస్తామని బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. కానీ ఆలయంలో ప్రవేశం కోరుతూ ఏళ్లుగా భూమాత బ్రిగేడ్ కార్యకర్తలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తరాలుగా వస్తున్న ఆచారాన్ని మార్చేది లేదంటున్నారు. సో ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు కొంత సానుకూలంగా ఉంది. ట్రస్ట్ సభ్యులు ఒప్పుకోవట్లేదు. అలాగే వారిని బాంబే హైకోర్టు అనుమతించింది కాబట్టి లోనికి ఖచ్చితంగా మహిళల్ని అనుమతించాలని కోరుతూ చాలా సంఘాలు కూడా పోరాడాయి. సో దీంతో మహిళల ప్రవేశంపై పోరాడుతున్న తృప్తి దేశాయ్ నేతృత్వంలో మహిళా సంఘాలు మాత్రం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. లోపలికి అనుమతించేది లేదు అనేసి తెగేసి చెప్తున్నారు. అయితే వారిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నిస్తూ ఉండడంతో ఉద్రిక్త పరిస్థితి చెలరేగింది. हाँ बोलो उसका बाइट हो गया ये वायर सिर्फ हाथ में रखो డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, ఎందుకు ఈ ఆందోళనలు? శని సింగనాపూర్లో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాంబే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే మహిళలకు కూడా శని సింగనాపూర్ ఆలయంలో ప్రవేశం కల్పించాలంటూ చాలా స్పష్టమైన ఆదేశాన్ని బాంబే హైకోర్టు ఇచ్చింది. ఆ హైకోర్టు ఆదేశాల తర్వాత భూమాత బ్రిగేడ్ సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే
గత చాలా కాలంగా పోరాడుతూ వస్తున్నారు. తృప్తి దేశాయ్ నేతృత్వంలోని భూమాత బ్రిగేడ్ సంబంధించిన కార్యకర్తలు కూడా శని సింగనాపూర్ గ్రామంలోకి ప్రవేశించి తాము ఆలయ ప్రవేశం చేస్తామంటూ వాళ్ళు అక్కడ దాకా వెళ్లారు. అయితే అక్కడ గ్రామస్తులు వాళ్ళను అడ్డుకున్నారు. గ్రామస్తులతో పాటు ఎన్సీపీ కార్యకర్తలు కూడా వాళ్ళని అడ్డుకున్నారు. స్థానికులు మాత్రం దాన్ని ఒక సెంటిమెంట్ ఇష్యూగా ఫీల్ అవుతూ వస్తున్నారు. చాలా సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఆలయంలోకి మహిళల ప్రవేశం లేదు. సో ఇప్పుడు కూడా వాళ్ళు మహిళలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదంటూ వాళ్ళు స్థానికులు అంటారు. మరోవైపు భూమాత బ్రిగేడ్ సంబంధించిన కార్యకర్తలు హైకోర్టు తీర్పు కాపీల్ని తీసుకుని అక్కడికి చేరుకున్నారు. బాంబే హైకోర్టు కూడా ఇదే తీర్పు ఇచ్చింది. ఎక్కడ కూడా హిందూ మతంలో కానీ ఎక్కడ కూడా లింగం ఆధారంగా, అంటే పురుషులు మహిళల ఆధారంగా ఎటువంటి డిస్క్రిమినేషన్ అంటూ ఉండకూడదు. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాళ్ళకి 6 నెలల జైలు శిక్ష విధిస్తామంటూ కూడా బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. అయినప్పటికీ అక్కడ శని సింగనాపూర్ లో ఉన్న స్థానికులంతా కూడా, స్థానిక మహిళలు, ఎన్సీపీ కార్యకర్తలు, మిగతా వాళ్ళంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అహ్మద్నగర్ జిల్లా నుంచి ప్రత్యేక బలగాలను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. సో మహారాష్ట్ర సర్కార్ ఏం స్టెప్ తీసుకోబోతోంది? సో ఆలయానికి ప్రవేశం కల్పిస్తూ హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళని ఎలో చేయాలి కదా. సో మహారాష్ట్ర సర్కార్ ఏం చేయబోతోంది? మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎప్పుడో విషయం స్పష్టం చేశారు. మహిళలకు కూడా అందులో ప్రవేశం ఉండాల్సిందే అని ఆయన చెప్పారు. బట్ స్థానికులు, శని సింగనాపురం గ్రామానికి సంబంధించిన స్థానికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం. కోర్టు తీర్పును అవసరమైతే సుప్రీంకోర్టులో ఆయన సవాల్ చేస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించాం. వందల సంవత్సరాలుగా ఈ సంప్రదాయం వస్తుంది. ఇది ఒకటే కాదు, చాలా సంప్రదాయాలు ఉన్నాయి మా గ్రామాల్లో. శని సింగనాపూర్ గ్రామంలో ఎక్కడ కూడా ఎవరింటికి తాళాలు కూడా వేయరు. సో ఇటువంటి సంప్రదాయాలు చాలా ఉన్నాయి. కాబట్టి వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలు మేము ఖచ్చితంగా పాటించి తీరుతామని అక్కడి గ్రామస్తులు, కింద గ్రామంలో ఉన్న మహిళలు చెప్తున్నారు. కానీ భూమాత బ్రిగేడ్, తృప్తి దేశానికి సంబంధించిన ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి హైకోర్టు తీర్పు ప్రకారం ఖచ్చితంగా ఆలయ ప్రవేశం చేసి తీరుతామని వాళ్ళు చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సింది. మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాన్ని పాటించాల్సి ఉంటుంది. సో కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ పోలీస్ బందోబస్తు ఆల్రెడీ కొనసాగుతూ ఉందా? ఆల్ ఆఫ్ సడన్ ఇదంతా జరిగిపోయిందా? ఉద్రిక్త పరిస్థితి నెలకొనడానికి ప్రధాన కారణం ఏంటి? కోర్టు 2 రోజుల క్రితమే కోర్టు తీర్పిచ్చింది. తీర్పిచ్చిన తర్వాత తృప్తి దేశాయ్ నేతృత్వంలో వీళ్ళంతా బయలుదేరుతున్నారు. बिल्कुल हमारा जो हक है और आप जो देख रहे हैं कि शनि प्लेटफॉर्म इसकी जो व्याख्या है वो मंदिर में ही आती है, तो मंदिर में प्रवेश मिलना चाहिए, हमारी मांग है। और कोर्ट ने भी सम्मान पूर्वक आदेश दिया है, हम चौथरे पे जाके ही पूना जाने वाले, नहीं तो बिल्कुल नहीं जाएंगे। अभी तो हम यहाँ पे बैठे हैं, पुलिस ने जो है वो विद प्रोटेक्शन हमें लेके जाना चाहिए और देवेंद्र फडणवीस ने आदेश भी देना चाहिए उनको सबको। पोलिसांनी आम्हाला दर्शन शैली चौथऱ्यावर घेऊन द्यावा, हा आमचा संविधानाने दिलेला आम्हाला अधिकार आहे आणि आम्हाला आमचा हक्क मिळालाच पाहिजे. पोलिसांनी आमची मदत करायला पाहिजे. सरकारचा निकाल आलाय तरी आम्हाला देत नाही, कोर्टाचा निकाल आलाय. पोलिसांचे खामे गाव कोर्ट ने आदेश दिया था कि पुलिस ने जो है कोई विरोध करेगा तो पुलिस ने प्रोटेक्शन देना चाहिए। पुलिस क्या कर रही है? महिलाएं यहाँ पे धक्का मुक्की कर रही है। हम सीएम के खिलाफ एफआईआर दर्ज करने वाले हैं। कोर्ट का अपमान हुआ है, देख रहे हैं तो ऊपर जाएगा। संविधान की हत्या हुई है। में पेश किया गया था कि महिलाओं का संरक्षण करना हमारा कर्तव्य है, महिलाओं को हम नहीं रोक सकते। तो अभी सीएम क्या कर रहे हैं? राज्य सरकार के खिलाफ, सीएम के खिलाफ अभी हम एफआईआर दाखिल करें क्या? ऐसी नौबत आई है तो सीएम के खिलाफ हम एफआईआर दर्ज करेंगे और चौथरे के ऊपर जाए बिना बिल्कुल